వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ గౌరీ ముచ్చట్లు. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ కంప్లీట్గా చూడండి. నేను మన ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి, తర్వాత అవి కూడా చూసేయండి. నాకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఛానల్ చూసే వాళ్ళు అయితే మీకు చాలా థ్యాంక్ యూ. మీరు అలానే చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటున్నా. ఏంటి అమ్మాయి ఊరికే నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేయగానే ఇదే చెప్తుంది అనుకోకండి, ఎందుకంటే టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో వాళ్ళ టైంలో నాకు కోసం కొంచెం కేటాయించడం అన్నది చాలా గ్రేట్ అనమాట. సో అందుకనే కొత్తగా చూసే వాళ్ళకి అండ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇప్పుడైతే టైమ్ 12:30 అయింది మధ్యాహ్నము. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఫంక్షన్. ఇంకా ఫంక్షన్ల మీద ఫంక్షన్స్ మీద ఫంక్షన్స్ అంటే మే కదా, సో ఆబ్వియస్లీ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ అలా ఉంటూనే ఉంటాయి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు అ ఫంక్షన్. ఇంకా రేపు ఈవినింగ్ ఏమో ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో అన్ని కలిపి ఒక వ్లాగ్ చేసేద్దాం అనేసి అనుకున్నా. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయినా. రెడీ అంటే లైక్ ఫేస్ అంతా అయిపోయింది, హెయిర్ ఇంకా డ్రెస్ ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా డ్రెస్ అయితే తీసేసుకుందాము. ఒక డ్రెస్ అయితే ఐడియా ఉంది, జస్ట్ తీసేసుకోవడమే. అండ్ దాంతోపాటు మా బీరువా ఎంత పిచ్చిగా ఉందని చూపిస్తా, అంటే సుదరకుండా ఉందన్నమాట, చూపిస్తాను. చూసేయండి ఎంత ఘోరంగా ఉందో. అంటే మొత్తము ఎక్కడికక్కడ కుక్కి పెట్టేస్తుండే అనమాట. యాక్చువల్గా మొన్న మా చెల్లి వచ్చినప్పుడు కొన్ని డ్రెస్సెస్ కావాలనేసి మధ్యలో నుంచి తీసింది అన్నిట్లో. దానివల్ల మిగిలిన కింద పడిపోతే అలా పెట్టేసాము. ఈ వీకెండ్లో సదరాలి. అండ్ నేనైతే రోజు ఇది వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇంకో డ్రెస్ ఏదో అనుకున్నాను. రేపటికి కూడా ఈరోజే తీసుకుంటే బెటర్ అనేసి. ఇంకొకటేమో ఇది జస్ట్ సింపుల్గా 1 పీస్ లెక్క. సో ఇవన్నీ సదరాలి. యాక్చువల్గా ఇవన్నీ లెహెంగాస్, ఇంక కిందేమో ఫ్రాక్స్, ఇంకా ఈ రోలో కొన్ని షరారా పంజాబ్ డ్రెస్సెస్ అట్లా ఉన్నాయి. సో ఇవన్నీ మంచిగా ఆర్గనైజ్ చేయాలి ఈ వీకెండ్ డెఫినెట్గా. చాలా ముందైతే రెడీ అయిపోదాము. అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నా. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. ఇంకా హెయిర్ కూడా సెట్ చేసిన అనమాట, ఎప్పటిలెక్కనే రెగ్యులర్ స్టైల్. ఇంకా నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. సో నా ఇయర్ రింగ్స్ బాక్స్ అయితే ఇందులో ఉంది. యాక్చువల్గా ఇదంతా మా ఆర్నమెంట్ స్టోరేజ్ బాక్స్. ఎప్పుడైనా ఇంకా మంచిగా క్లియర్గా చూపిస్తాను. సో ఓకే, ఇదైతే ఇయర్ రింగ్స్ బాక్స్. సో ఇందులో అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. దీనికి మ్యాచింగ్ ఏదో చూసి పెట్టేసుకుందాము. అండ్ నాకైతే ఇవి బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. గోల్డ్ కలర్ కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి. బట్ ఏం ఆర్నమెంట్స్ వేసుకోవట్లేదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ కాబట్టి ఇవి పెట్టేసుకుంటా. ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మా మమ్మీ ముందే వెళ్ళిపోయింది అనమాట, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది. సో నేను లేట్గా వస్తా అంటే ఇంకా మమ్మీ ముందే వెళ్ళిపోయింది. అండ్ మా డాడీ ఏమో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినండే. లహరి వచ్చిందా? నేనే లేటా? అయితే మంజు కూడా వచ్చిందా? నువ్వు నేను ఒక్కదానే లేటా? చెల్లి వెళ్ళిపోయిందిగా. దేవరకొండ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో విజేసిన బంధువులందరి సమక్షంలో నిక్కు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, చెప్పురా హాయ్. ఇంకా
ఇంకా నేనైతే ఫంక్షన్‌కి వెళ్ళేసరికి అక్కడ ఎంట్రీ నడుస్తుండే అండ్ దాని తర్వాత అయితే కోలాటం ఉంది. చాలా బాగుంది. అండ్ హియర్ ఈస్ దట్ లిటిల్ గర్ల్ ఎవరిదైతే ఈరోజు చాలా స్పెషల్ అకేషన్ నడుస్తుందో తనే అనమాట. యాక్చువల్‌గా తనని చూస్తే నాకు నేనే గుర్తొచ్చిన. నాకు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ఏజ్‌లో ఇలా ఫంక్షన్ చేసినుండే. అప్పుడు నాకు అసలు ఆ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారు అది ఏం అర్థం కాలే. ఫుల్ కన్‌ఫ్యూజన్. అలా రెడీ చేపిచ్చి కూర్చోపెట్టి అందరూ మనతో ఫొటోస్ దిగి అలా వడి నింపడం అదంతా నాకైతే ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉండే. సో తన ఫేస్‌లో కూడా నాకు అదే అనిపించింది. ఇంకా తనకైతే ఆ డ్రెస్ ఆ శారీ, హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అయినాయి అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ తర్వాత అయితే ఒక ఫ్యామిలీ పిక్. సో డెఫినెట్‌గా మాకు తీసుకుంటాం ఏ ఫంక్షన్‌కెళ్ళినా. ఇంకా దీని తర్వాత మా మమ్మీ, డ్యాడీ డాన్స్ క్లిప్ ఉంది. అది కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మీకైతే యాక్చువల్‌గా థంబ్‌నెయిల్‌లో పెట్టా కదా! ఫంక్షన్స్‌కి వెళ్ళడం అవసరమా అని. అదెందుకు పెట్టానా అని చెప్పలే కదా! ఏంటంటే నార్మల్‌గా టీనేజర్స్ ఆర్ మన ఏజ్‌లో ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా ఫంక్షన్స్‌కెళ్ళాలన్నా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ రిలేటివ్స్ వచ్చినా చాలా మొహమాట పడుతూ అంటే వాళ్ళని పలకరించాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా మంది వరకైతే మొహమాట పడతారు కదా! బట్ నేనైతే కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఐ లవ్ గోయింగ్ టు ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవన్నీ నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ, డ్యాడీ ఎలా అంటే లైక్ ఇంత చిన్న ఫంక్షన్ ఉన్నా ఎవరైనా పిలిస్తే డెఫినెట్‌గా మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. మేమేమో స్కూల్స్ పోతే మేము రామంటే కూడా వాళ్ళు లైక్ లైఫ్‌లో చదువు, కెరియర్ ఇవే కాదు మన వాళ్ళని కలవడం, వాళ్ళతో స్పెండ్ చేయడం అవన్నీ కూడా తెలుసుకోవాలి అనేసి సో డెఫినెట్‌గా ఏం ఫంక్షన్ ఉన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. సో అలా మాకు కూడా అలవాటయిపోయింది. అందుకనే నేను సోషల్ పర్సన్ అనమాట. అంటే నేను బయట కూడా చాలా ఫ్రీగా మాట్లాడేస్తా. ఈజీగా పరిచయం అయిపోతదనమాట. అండ్ ఇక్కడ వస్తే ఏంటంటే మనకి మంచిగా మన రిలేటివ్స్‌తో, మన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే రెగ్యులర్‌గా అయితే డైలీ అట్లా కలవం కదా! ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడే కదా! సో అలా మేమందరం మంచిగా అందరం మా రిలేటివ్స్ కూడా ఏం ఫంక్షన్ ఉన్నా మిస్ చేయకుండా డెఫినెట్‌గా వస్తారు. వచ్చి అలా చిల్ అవుతామనమాట. ఇక్కడైతే మంచిగా నేను మా అత్త కూతుర్లు అలా చిన్న చిన్న డిస్కషన్స్ చేసుకుంటున్నాము. ఇంకా దీని తర్వాత అయితే ఇంటికెళ్ళిపోవాలి. కొంచెం వర్క్ ఉంది. అండ్ వీళ్ళైతే మా అక్క పిల్లలు మా వదిన పిల్లలు పెళ్లి వ్లాగ్స్‌లో కూడా చూసుంటారు. మా అత్త, వీళ్ళు మా అత్తలు అండ్ వాళ్ళు మా అత్త పిల్లలు. ఇంకా నెక్స్ట్ నేను మా డాడీ వెళ్ళిపోతాము. మమ్మీ ఏమో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తానుండే. సో మమ్మీ అక్కడికి వెళ్ళేసి ఈవినింగ్ వస్తుంది. నేను వెళ్ళిపోతా. బాయ్ 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 బాయ్. అమ్మ రావుగా నువ్వు. బాయ్ బాయ్. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఫంక్షన్ నుంచి వచ్చాక మమ్మీ రాలేకుండే అనమాట. మమ్మీ అక్కడి నుంచి అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. నాకేమో వర్క్ ఉందని వచ్చేసా. ఎండాకాలంలో ఫంక్షన్కి వెళ్ళొచ్చాక మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి మంచిగా నైట్ డ్రెస్ వేసుకొని అలా ఫ్యాన్ కింద కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా! ఇప్పుడు ప్రెజెంట్ నాకు అదే ఫీలింగ్ అనమాట. ఏసీ ఫంక్షన్ హాల్లో స్టిల్ కొంచెం ఉడక అనిపించింది. ఇప్పుడు ప్రశాంతంగా అలా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్యాన్ కింద మస్తు అనిపిస్తుంది. సో ఈ ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. అండ్ ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మళ్ళీ మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్లో కలుద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇది డే 2 వ్లాగ్ అనమాట. సో డే 2 వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే. సో సెలబ్రేషన్స్ కోసం అయితే బయటకు వెళ్తున్నాం. ప్లానింగ్ అయితే ఏం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసి నెక్స్ట్ డిన్నర్కి వెళ్దామని అదే ప్లాన్. అండ్ నేనైతే చాలా సింపుల్గా రెడీ అయిపోయినా. జస్ట్ ఒక ఫ్రాక్ వేసుకొని ఉండే అనమాట.
ఇది ఏజియోలో తీసుకున్నా. సో ఆ ఫ్రాక్ వేసుకొని సింపుల్గా రెడీ అయినా. అండ్ కింద అయితే మా డాడీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో దింపేసి వెళ్తా అన్నాడు. ఇంకా రిటర్న్ ఒకవేళ మా డాడీ వస్తే తీసుకొస్తారు, లేకపోతే నేనే వచ్చేయాలి. నేను వచ్చే వరకు మా ఫ్రెండ్స్ మంచిగా డెకరేట్ చేసి పెట్టినారు. అండ్ బర్త్డే వ్లాగ్ అయితే యాక్చువల్గా రికార్డ్ చేయడం కుదరలేకుండే అనమాట. అంటే మేము వెళ్ళింది లేట్, ఇంకా అందరు ఫ్రెండ్స్ వచ్చేవరకు లేట్ అయింది. బట్ మీకు డెకరేషన్ చూపిద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ పాప మార్నింగ్ నుంచి కష్టపడి డెకరేట్ చేసింది. నాకైతే చాలా క్యూట్గా సింపుల్గా బాగా అనిపించింది. దాని తర్వాత అయితే మేము డిన్నర్కి వెళ్ళినాం. డిన్నర్లో అయితే నేను పన్నీర్ బిర్యానీ తిన్నా. అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఏమో మండి తిన్నుండే, చికెన్ మండి ఐ గెస్. యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా నాలాగానే మంచిగా ఫంక్షన్స్కి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.